నెల్లూరు రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కనపర్తిపాడు ఇందిరమ్మ కాలనీ హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు 303 అభివృద్ధి పనుల భాగంగా అధికారులతో కలిసి పరిశీలించారు తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. వీడు అక్క మాట్లాడుతూ 80% పనులు పూర్తయినట్లుగా మే నెల ఆఖరి లోపల పనులు పూర్తవుతాయని మీడియా ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 24వ డివిజన్ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోట్ల రూపాయలతో ఏదైతే 303 పనులు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, అదేవిధంగా ఎక్కడన్నా అవసరమైన చిన్న రిటైన్ వాల్స్ కానీ, ఇవన్నీ కలిపి కూడా 40 కోట్ల రూపాయలతో 303 పనులకి గత నెలలో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా అనుకున్న టైంలో మే లోపల, ఏప్రిల్ ఎండింగ్ లోపల పూర్తి చేసి, ఏదన్నా చిన్న వర్క్లు ఉన్నా కూడా మే ఫస్ట్ వీక్లో పూర్తి చేసి, మే సెకండ్ వీక్లో కానీ ఏదో ఒక డేటు లోపల ఇవన్నీ కూడా ప్రారంభోత్సవాలు తీసుకోవాలని నిర్ణయించినాము. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా 2 డివిజన్లు, పెద్ద డివిజన్లు అయితే ఒక డివిజన్ పూర్తిగా వర్కులు జరుగుతున్న ఏరియాలకు పోయి అక్కడ స్థానిక నాయకులతో, కార్పొరేటర్లతో కానీ, ఇన్ఛార్జీలతో కానీ, మా పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు, బీజేపీ, జనసేన అందరితో కూడా కలిసి ప్రజల సమక్షంలో ఆ వర్కులు జరుగుతున్న తీరు, నాణ్యత ఇవన్నీ కూడా పరిశీలించి వీరిని త్వరగా అవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు కంప్లీట్ చేయాలనే భావంతో ప్రతిరోజు కూడా, ప్రతి డివిజన్ కూడా ఈ వర్కులకు సంబంధించి పర్యవేక్షిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు 24వ డివిజన్లో ఈ వర్కుల దగ్గర జరుగుతాం. అటు కనపర్తిపాడులో ఏదైతే వర్కులు జరిగినాయో ఎస్టీ కాలనీలో ఎక్కువ ఎప్పటికప్పుడు విస్తరిస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇంకా కూడా కొన్ని జరగాల్సి ఉన్నాయి. తప్పకుండా రాబో రోజుల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇంకా ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో శక్తి మేరకు అన్ని దగ్గరలు కూడా చేయడమే లక్ష్యంగా చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారికి, కార్పొరేషన్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఇంజనీరింగ్ అధికారులకు నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ వాటికి కాంప్రమైజ్ కాకుండా చూస్తున్న కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.